మనమందరము కూడా అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడ చేరడం, ఆయన ఘనంగా నివాళులు అర్పించడం చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి కూడా అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన చూపినటువంటి బాట, ఆయన నడిచినటువంటి మార్గాన్ని మనమందరము కూడా మరువకుండా ముందుకు సాగాలి. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి విద్యా వ్యవస్థ కానీ, ఆరోగ్య వ్యవస్థ కానీ, అనేక అట్టడుగు ఉన్నటువంటి బడుగు వర్గాలు కానీ ఆయన ఫలాలను అనుభవిస్తూ ఉన్నాం. ఇంకా కూడా అనుభవించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి డాక్టర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకుంటున్నా, ప్రైవేటీకరణ చేయకుండా 17 మెడికల్ కాలేజీలు కూడా పేద విద్యార్థులకు అందించే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. అంబేద్కర్ గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తాను. మీ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు అందరూ అంబేద్కర్ గారికి లిఫ్ట్ చేయాలి. వాళ్ళు చేసిన పని, వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ మన రాష్ట్రం అభివృద్ధి కోసం, నేషన్ బిల్డింగ్ కోసం అందరూ గుర్తు చేయాలి. ఈరోజు పెద్దలు ఇప్పుడు మాట్లాడారు. నేను కూడా 2 నిమిషాలు అంబేద్కర్ గారి గురించి మాట్లాడతాను. సర్వీస్లో ఎప్పుడైనా ఒక పబ్లిక్ సర్వెంట్ సర్వీస్లో వస్తారు, కాన్స్టిట్యూషన్ గురించి చదువుతారు, పబ్లిక్ పాలసీ గురించి చదువుతారు, సోషల్ జస్టిస్ గురించి చదువుతారు. సోషల్ జస్టిస్ ద్వారానే ఎకనామిక్ జస్టిస్ ఉంటుంది. అంబేద్కర్ గారి ద్వారా చెప్పడం జరిగింది. మన చిత్తూరు జిల్లా గురించి మాట్లాడితే 20 లక్షల జనాభా ఉన్నారు. 20 లక్షల జనాభాలో కొంతమంది వెనుకబడి కూడా ఉన్నారు. ఇది మన బాధ్యత. వెనుకబడి జనాభా, వెనుకబడి ప్రాంతం, కమ్యూనిటీస్ ముందుకు రావాలి. వాళ్ళు కూడా ఆర్థికంగా, సోషల్, ప్రతి క్షేత్రంలో వాళ్ళు కూడా ముందుకు రావాలి. సో ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అంబేద్కర్ గారు కాంట్రిబ్యూషన్ కూడా మనం అందరూ చేస్తున్నాం. నేను కూడా ప్రజాకి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరెవరు వెనుకబడి స్థితిలో ఉన్నారు కొద్దిగా హ్యాండ్ హోల్డింగ్ కూడా అవసరం. మనమందరూ కలిపి పనిచేస్తే, ఆ ఏరియాస్ మీద దృష్టి పెడితే, ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తే ఖచ్చితంగా ఏరియాస్ ఈరోజు కాదు, కనీసం వచ్చే నెల, వచ్చే సంవత్సరం వాళ్ళు డెవలప్ అవుతారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశంలో మనం పనిచేస్తున్నాం. చిన్న ఒక స్కీమ్ గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రైమ్ మినిస్టర్ ఆదర్శ గ్రామ యోజన ఎస్సీ హ్యాబిటేషన్లో అమలు చేయడం జరుగుతుంది. 66 గ్రామంలో ప్రతి గ్రామంకి ఒక 20 లక్షల రూపాయలు నిధులు ఇచ్చి, అక్కడ పబ్లిక్ ప్రతినిధి, సర్పంచెస్ ద్వారా అక్కడ కమ్యూనిటీకి ఏమేమి కావాలి మన జిల్లాలో శాంక్షన్ చేయడం జరుగుతుంది. సుమారుగా 13 కోట్ల 76 లక్షల రూపాయలు మనం ఎస్సీ హ్యాబిటేషన్స్లో ఇప్పుడు పని చేయబోతున్నాం. ఇంకా కాకుండా స్కూల్స్ ఉన్నాయి, అంగన్వాడీస్ ఉన్నాయి, రోడ్స్ ఉన్నాయి, లైటింగ్ వ్యవస్థ మంచిగా చేయాలి. వివిధ గ్రాంట్స్ ద్వారా, జెడ్పీ గ్రాంట్స్ ద్వారా, నరేగా గ్రాంట్స్ ద్వారా, జేపీ గారు ఇచ్చిన నిధుల ద్వారా మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం. నేను కూడా కమ్యూనిటీకి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా మీ సమస్య ప్రజాప్రతినిధుల దృష్టిలో పెట్టాలి. మీరు కూడా మీ వాయిస్, మీ ఇష్యూ ముందుకు తీసుకురావాలి. ఎప్పుడైనా మీకు ఒక అవకాశం దొరికితే, ఎప్పుడైనా ఒక మీటింగ్లో మీకు అవకాశం దొరికితే మీరు మీ ఇష్యూ గురించి మాట్లాడితే మీరు ఇష్యూ రేస్ చేస్తే ఖచ్చితంగా ఇష్యూ గురిగా ఉంటాయి, ఇష్యూస్ పరిష్కారం కూడా ఉంటాయి. సో ఈ సందర్భంగా నేను కమ్యూనిటీ లీడర్స్, ఎస్సీ ఎస్టీ మెంబర్స్, మిగతా ప్రజలకు తెలియజేస్తున్నాను. మనమందరూ ఎస్సీ కమ్యూనిటీస్ కోసం ఇంకా ఉత్సాహపూర్వకంగా పనిచేయాలి. వాళ్ళ ఇష్యూస్ ఎప్పుడైనా వస్తే మన దృష్టిలో 100% మనం ప్రయత్నం చేయాలి. అందరూ కోఆర్డినేషన్తో పనిచేస్తే ఖచ్చితంగా కమ్యూనిటీ ముందుకెళ్తుంది, ఇంకా అభివృద్ధి జరుగుతుంది. అండ్ అంబేద్కర్ సార్ ఏం ఆలోచన చేశారు, వాళ్ళ విజన్ అంటే అది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఈ సందర్భంగా నాకు అవకాశం అందరికీ ధన్యవాదాలు. నువ్వు ఏం అర్థం లోగో బాబెట్టు అదేవిధంగా
అడుగులో మనమందరం నడుస్తున్నాము. ఈరోజు ప్రతి ఒక్కరు ప్రతి స్థాయిలో ఉంటున్నామంటే ఆయన రాసిన రాజ్యాంగమే. అదే కాకుండా ఈరోజు మన అంబేద్కర్ గారు ఆకాశంలో చుక్కై ఉంటున్నారు. ఆ చుక్క వెలుగులో మనమందరం ప్రకాశిస్తున్నాము. ఆయన అడుగుజాల్లో మనమందరూ కూడా నడవాలని కూడా కోరుకుంటున్నాము. అదే కాకుండా మన ముఖ్యమంత్రి వర్యులు కూడా చాలా పేదలకు అందుబాటులో ఉంటున్నారు. ఆయన కూడా మన అంబేద్కర్ జీవనం ఉండాలి. అదే కాకుండా మన జిల్లా కలెక్టర్ గారు కూడా చాలామంది పేదవాళ్ళకు ఆదుకొని చాలా కృషి చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన సహాయము సార్తో అందుబాటులో ఉంటున్నారు. ఇట్లా మనకు దొరకడం చాలా అదృష్టంగా ఉంది అని అనుకుంటున్నాను. అదే కాకుండా మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు కూడా చాలామందికి పేదవాళ్ళకు సహాయం చేస్తున్నారు. చదువు విషయంగా కావచ్చు, ఇల్లు విషయంగా కావచ్చు, ఆయన సొంత నిధులు కూడా పెట్టి సహాయం చేస్తున్నారు. ఎందువల్ల అంటే ఇదంతా అంబేద్కర్ చేసిన రాజ్యాంగాన్ని. అందువల్ల అందరూ పాటిస్తున్నాము, అందరూ బాగుంటున్నాము, అందరూ బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. అదే కాకుండా మీడియా మిత్రులు కూడా నా యొక్క విన్నతి ఏమంటే ఎప్పుడు మేము మాట్లాడి మీరు చూసుకొని మీరు రాస్తారు కాబట్టి మీ సూచనలు కూడా మా పెద్దలు, మా కలెక్టర్ గారు కావచ్చు, పెద్దలు కావచ్చు, మీరు కూడా చెప్పండి ప్రజలకు ఏం చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది, మీరు కూడా సలహా ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను. వైద్యులందరికీ కూడా ఆరోగ్యంగా భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం 2 సంవత్సరాల 11 నెలలు 18 సంవత్సరాలు అవిశ్రామ కృషి చేసి రాసినటువంటి ఈ సందర్భంగా భారత అంబేద్కర్ రాజ్యాంగం సాక్షిగా మేము ఈరోజు ఒక మాట చెప్పదలుచుకున్నాం. అనవసరమైనటువంటి రాజాంతం చేస్తున్న ప్రైవేటు కాలేజీని ప్రైవేటు పరం చేస్తారు, వైద్య కళాశాలని అనేటువంటి విషయాన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం సాక్షిగా ఈ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వమే దగ్గరుండి పర్యవేక్షించి అద్భుతమైనటువంటి విద్యార్థుల్ని కళాశాలలో చేర్పించుకొని చదివించేటువంటి బాధ్యతను దీర్ఘకాలిక ప్రణాళికతోటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. వాళ్ళ మాటల్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో అంబేద్కర్ రాజ్యాంగం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పంపించినటువంటి ప్రతినిధిగా అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తూ విశేషమైనటువంటి కృషి చేస్తూ 24/7 ప్రజలకి, 24/7 నాయకులకి, 24/7 పైన ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి బాధ్యత తీసుకొని వెన్నుముక్కలాగా పనిచేస్తున్నటువంటి మా కలెక్టర్ గారికి, మా మేయర్ గారికి, మా చైర్మన్ గారికి, మా ఎమ్మెల్యేలందరికీ అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంది. ప్రజల సంక్షేమం కోసం, ప్రజాక్షేమం కోసం, ప్రజల సౌకర్యాల కోసం సర్వరంగ సమగ్రాభివృద్ధి ప్రతి గ్రామంలో జరగాలని అహర్నిశలు పనిచేస్తున్నటువంటి మన రాష్ట్ర పెద్దలు, వారికి సపోర్ట్ చేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భారత రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కత్తి కంటే కలం గొప్పదని నిరూపించి చదువుని ధనం కోసం కాకుండా, మనీ కోసం కాకుండా నాలెడ్జ్ కోసం ఉపయోగించినటువంటి ఆ మహానుభావుని అడుగుజాడల్లో మేమందరం కూడా నడుస్తామని, పేద ప్రజల పక్షాన నిలబడతామని, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, అగ్రవర్ణాల్లో ఉన్న పేదల కోసం పరితపించేటువంటి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం యొక్క పథకాలన్నీ ప్రజలు పగడ్బందీగా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై హింద్.